విజయవాడ మండవాస్ భోజనం రెస్టారెంట్లో ఉన్నటువంటి విందు భోజనం. జనరల్గా ఇక్కడ ఏంటి అంటే మెయిన్ చాలా బాగా ఫేమస్ ఏంటి అంటే థాలీస్. వెజిటేరియన్ థాలీ అయినా నాన్ వెజిటేరియన్ థాలీ అయినా చాలా బాగా పాపులర్ విజయవాడలో. విజయవాడలో ఈ మండవాస్ భోజనం రెస్టారెంట్ వచ్చి పాలిక్లినిక్ రోడ్లో ఉంటుంది. పాలిక్లినిక్ రోడ్లో కింద స్వీట్ అసెంబ్లీ అనేది వీళ్ళదే ఒక స్వీట్ షాప్ ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ మండవాస్ భోజనం ఉంటుంది. రీసెంట్గానే వీళ్ళు మండవాస్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేశారు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ అయితే మార్నింగ్ 6 to 11 AM వరకు ఉంటాయి. అక్కడి నుంచి 11:30 నుంచి 4 వరకు, మధ్యాహ్నం 4 వరకు కూడా, సాయంకాలం 4 వరకు కూడా భోజనం, అట్లాగే బిర్యానీస్, ఇంకా రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయో అన్ని రకాల విందు ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ కొంచెం స్పెషల్ ఏంటంటే మెయిన్ ఉలవచారు రెసిపీస్ చాలా ఉంటాయి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే, ఇందిరా ఫుడ్స్ వీళ్ళ మెయిన్ ఆరిజిన్ అక్కడి నుంచి. ఇందిరా ఫుడ్స్లో ఉలవచారు నుంచి వీళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఉలవచారు వీళ్ళ ఓన్లీ ఉలవచారే చాలా టన్నులు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, చాలా చోట్లకి పంపిస్తారు. సో అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇదే రెస్టారెంట్లో ఆ ఉలవచారుతో కూడా ఉలవచారు చికెన్ బిర్యానీ కానివ్వండి, లేకపోతే ఇది ఇంకా చాలా స్పెషల్ ఉలవచారు కోడిగుడ్డు పులుసు. జనరల్గా మనం రెగ్యులర్గా కోడిగుడ్లు పులుసు తిని ఉంటాం, బట్ ఇక్కడ ఏంటి అంటే ఉలవచారుతో స్పెషల్గా తయారు చేసినటువంటి కోడిగుడ్డు పులుసు. సో ఇవి ఇట్లాంటి ఉలవచారు రెసిపీస్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. వెజిటేరియన్ థాలీ వచ్చి 349 రూపీస్, అట్లాగే నాన్ వెజిటేరియన్ థాలీ వచ్చి 599 అనమాట. సో ఇవి వచ్చి 11:30 AM నుంచి 4 PM వరకు ఉంటాయి. సో వీళ్ళ కర్రీస్ కూడా మేడ్ ఇన్ ఆంధ్ర అని కొన్ని, కోడి ఇగురు, వైట్ రైస్ విత్ కోడి కూర, మాంసం కూర, రొయ్యల ఇగురు, రాగి సంకటి విత్ కోడి కూర, వైట్ రైస్ విత్ రొయ్యల కూర, వైట్ రైస్ విత్ మాంసం కూర, రాగి సంకటి విత్ మాంసం కూర. ఇవన్నీ పేర్లు చదువుతుంటూనే నోరు ఊరుతుంది కదా. ప్రైసెస్ వచ్చి 299 నుంచి 549 వరకు కూడా ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే రకరకాల సూప్లు, వెజిటేరియన్ స్టార్టర్స్, నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్, ఇట్లాంటి స్టార్టర్స్ అన్నీ కూడా ఈ మండవాస్ భోజనంలో అవైలబుల్గా ఉంటాయి.